ఒక్కరే వచ్చారేంటి, అడవిలోంచి వెళ్తున్నారేంటి అని అడిగితే నిజం చెప్పకుండా సమాధానాలు దాటేసింది. ఇక్కడే ఉంటే మళ్ళీ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను వెళ్ళొస్తాను. అలాంటప్పుడు ఆ తాయెత్తు గురించి అడిగితే నిజం చెప్తుందా? ఆ కట్టిందెవరో మనమే తెలుసుకోవాలి. వాడెవడో నాకు అర్థమైంది. ఎవరు? ఇంకెవరు? భైరవి వెనుక వచ్చిన వాడే, భైరవి ఇంట్లో ఉన్నవాడే. వాడే వాడే ఆ రోజు గుడిలోకి రావడానికి ప్రయత్నించాడు. గుడిలోకి రావడానికి ప్రయత్నించిన భైరవిని నా కాటుకి గురి కాకుండా కాపాడింది కూడా వాడే. భైరవి, భైరవిలే. అంటే ఖచ్చితంగా భైరవి వెనకుండి అంతా చేయిస్తున్నది వాడే. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది వాడి గురించే. ఏంటత్తా సైలెంట్గా ఉన్నారు? నువ్వు పక్కనొచ్చి కూర్చుంటే మేమేం మాట్లాడుకుంటావురా? అంటే సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారన్నమాట. ఓ, సీక్రెట్స్ అంటే బాయ్ ఫ్రెండ్స్ గురించి అన్నమాట. ఐ మే రైట్? ఓ, హి ఇస్ వెరీ స్మార్ట్. అరే, నీది ఏజ్ తక్కువగా ఉంది, దమాక్ చాలా పెద్దగా ఉంది. అమ్మాయిలో బాయ్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటాయని నీకే ఎలా మాలూం? సినిమాలు చూడట్లేదంటే బుజ్జి ఏంట్రా, హోంవర్క్ చేసావా? మీ పెద్దోళ్ళకి మా పిల్లల్ని చూడంగానే క్లాసులు, హోంవర్క్లు, మార్కులు, ట్యూషన్స్ ఇవే గుర్తొస్తాయి. బయటికెళ్ళి ఆడుకో, సినిమాలు చూడు, మెగాస్టార్ చిరులాగా డాన్స్ చెయ్యి, ఈ డబ్బులు తీసుకెళ్ళి కొనుక్కో, ఇలాంటివేమీ గుర్తుకురావు. వెరీ బ్యాడ్. వీడేంటే, వీడిప్పుడే ఇలా ఉన్నాడంటే 20 ఏళ్ళు రాకముందే పెద్ద రింగ్ లీడర్ అయిపోతాడని నా డౌట్ వదినా. వాడి సంగతి సరే కానీ ముందు నీ సంగతి చెప్పు. నా సంగతి ఏంటి? అదే మావయ్య గారు నీకు పెళ్లి సంబంధాలు చూస్తానన్నారు కదా, ఆ విషయం. మీ నాన్నగారు చూసిన సంబంధం చేసుకుంటానన్నావని నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. సంతోషంగా ఉందా? సంతోషం? నాకు పెళ్లి ఇష్టం లేకపోతే నీకు సంతోషంగా ఉందా? అసలు నువ్వు నా వదినవేనా? భైరవికి అప్పుడే పెళ్ళేంటి మావయ్య గారు అని ఒక్కసారైనా చెప్పావా? నువ్వైనా నాకు సపోర్ట్ చేస్తావు అనుకున్నా. నువ్వు కూడా నాకు కోఆపరేట్ చేయవని నాకు అర్థమైపోయింది. నీ జట్టు కటి. నా కొడుకుని సపోర్ట్ చేసినందుకు మా ఆయన నా చెంప పగలగొట్టాడు. మీ వదిన నిన్ను సపోర్ట్ చేస్తే మీ నాన్న కూడా అదే చేస్తాడు. ఏంటరా, ఎవరు భోజనాలు చేరా? రండి వడ్డిస్తాను. బావగారు వచ్చాక అందరం కలిసి భోంచేస్తాం. లేతయ్య వాడు ఎక్కడికి వెళ్ళాడో ఎప్పుడొస్తాడో. మీరు రండి, రెండు వడ్డిస్తాను. ఎవరు బాబు మీరు? ఈ బ్యాగులేంటి? అమ్మా, నేనే పిలిపించాను. ఇవన్నీ మన కోసమే. ఒకసారి ఓపెన్ చేయడాన్ని సరిగ్గా ఉన్నాయో లేదో. మన కోసమా? వాటిలో ఏమున్నాయి? మన భైరవికి పెళ్లి సంబంధాలమ్మా. విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, సామర్లకోట, తుని, వైజాగ్ వరకు అందరి పెళ్లి కొడుకుల ఫోటోలు ఈ బ్యాగుల్లో ఉన్నాయి. ఈ బ్యాగ్లో వ్యాపారాలు చేస్తున్న పెళ్లి కొడుకుల ఫోటోలున్నాయి. ఈ బ్యాగ్లో ఉద్యోగాలు చేస్తూ పొలాలు, ఆస్తులు ఉన్న సంబంధాలున్నాయి. 4 సంబంధాలు తీసుకొస్తే మనకి నచ్చకపోవచ్చు. అందుకే ఇన్ని సంబంధాలు తీసుకొచ్చాను. ఇందులో మనకు నచ్చేవి చాలా ఉంటాయి. ముందు నేను చూసి అందులో నాకు నచ్చినవి కొన్ని ఎంపిక చేసి అప్పుడు అమ్మాయికి చూపిస్తాను.
అలాగే. ఇవి తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టండి. నిధి నాన్న నీకి సంబంధం తేడానికి 6 నెలలు పడుతుంది అన్నావు. 2 రోజులు కాకముందే ఎన్ని సంబంధాలు పట్టుకొచ్చినాయో చూసినవా? అభి క్యా బోల్ రే తుమ్? 1, 2, 5, 10 అయితే నీకు నచ్చలేదు, ఇష్టం లేదు అని చెప్పవచ్చు. నిధి నాన్న నిధి షాదీ కోసం కొన్ని వందల సంబంధాలు తీసుకువచ్చాడు. ఎంతమంది ఇష్టం లేదు అని చెప్తావు? ఇష్టం లేదు, నచ్చలేదు అని చెప్పడానికి ఎన్ని కారణాలు చెప్తావు? భైరవి, your game is over. You can't escape now. అరే నీది పని అయిపోయింది. ఫస్ట్ గయా తు. నిన్ను చూసిన మొదటిసారే నాకు తెలియకుండానే ఒక రకమైన ఫీలింగ్ కలిగింది. ఆ ఫీలింగ్ ఏంటన్నది నాకు కూడా తెలీదు భైరవి. రెగ్యులర్గా నేను కల్లో చూస్తున్న అమ్మాయి నువ్వే అని తెలిసిన తర్వాత నా ఫీలింగ్ ఇంకేదోలా మారిపోయింది. ఎందుకో నీకు నాకు సంబంధం ఉండబట్టి నువ్వు నా కల్లోకి వస్తున్నావని తెలుసుకున్న తర్వాత అది నిజమేనేమో అనిపించింది. అందుకే నేను మీ ఇంటికి వచ్చానేమో అనిపించింది. నీతో మాట్లాడాలనిపిస్తుంది. ఏం చేస్తుందో అక్కడ. అరే భైరవి, నీకీ ఫోన్. ఇది వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాయి కదా. హలో హలో భైరవి, హౌ ఆర్ యు? అరే నాది భైరవి కాదు, ఉన్కి దోస్త్ జరీనా బాత్ కర్తే. హాయ్ జరీనా, బాగున్నావా? हाँ हाँ मैं अच्छी हूँ. क्या बात है? निधि कई को फोन किया? అది ఒకసారి భైరవితో మాట్లాడదామని. ఏం మాట్లాడతావు? నాకి దోస్తుతో క్యా బాత్ కర్తే తుమ్? అంటే భైరవి నాతో ఎందుకంత సీరియస్గా ఉంటుందో, నేనంటే తనకి ఎందుకంత కోపమో నాకు తెలీదు. నేను మీరు అనుకున్నంత చెడ్డవాణ్ణేం కాదండి. నేను మంచివాణ్ణేనని నువ్వైనా కొంచెం మీ దోస్త్కి చెప్పొచ్చు కదా. అచ్చా, నాకీ దోస్తుకి ఇలాగా చెప్తే నాకి వచ్చే లాభం ఏంటి? ఏం లేదు, నాకు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది కదా అని. అచ్చా, అందరూ ఫస్ట్ దోస్తానా అనే అంటారు, తర్వాత ప్యారు, మొహబ్బత్, లవ్, ఇష్కు అని ఏదేదో అంటారు. నాకీ తెలియదనుకున్నావా? ఇదిగో నీది నాది దోస్తానాకి మర్చిపోతే మంచివి. ఇంకెప్పుడు నీది నాది దోస్తానాకి ఫోన్ చెయ్యకు. అదేంటి, ఎందుకలా? నాది దోస్తు భైరవికి వాళ్ళది నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నాయి. ఇదిగో నాది భైరవి నాన్న సూట్ కేస్ నిండా దానికోసం సంబంధం తెస్తుంది. నువ్వు ఫోన్ చేసి దానికి ఊరికే డిస్టర్బ్ చెయ్యకు. బాయ్, పెట్టేయ్. భైరవికి పెళ్లి సంబంధాలు అనగానే నా మనసుకి ఎందుకంత అలచడి అంటే,
తను నేను వేరు కాదని అనిపిస్తుంది. అర్జెంట్గా నేను భైరవిని కలవాలి. భైరవికి పెళ్లి సంబంధాల గురించి సరీనా నిజంగానే చెప్పిందా లేదా జోక్ చేసిందా? తూర్పు వైపు వెళ్ళకూడదని అమ్మకు మాట ఇచ్చాను. ఆ మాట కాదని భైరవి దగ్గరికి వెళ్ళమని నా మనసు చెప్తుంది. హలో సార్. నమ్రత, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఒకసారి నా క్యాబిన్కి రా. ఓకే సార్. ఫస్ట్ టైం బాస్ నాతో పర్సనల్గా మాట్లాడాలి అంటున్నారు. పర్సనల్ అంటే నన్ను లవ్ చేస్తున్నానని చెప్తారేమో. ఏంటి సార్? ఏం లేదు నమ్రత, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి ఇప్పుడు హెల్ప్ అంటున్నారు. మీరు నన్ను హెల్ప్ అడగడం ఏంటి సార్? ఏం చేయాలో చెప్పండి. జాంబియాలో ఒక హెర్బల్ నర్సరీ ఉంది. ఆ హెర్బల్స్ మీద రీసెర్చ్ చేస్తే మనం 2-3 కొత్త ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే మెడిసిన్స్ని మనం మార్కెట్లోకి లాంచ్ చేయొచ్చు. ఆ కొత్త మెడిసిన్స్తో మన కంపెనీ వాల్యూ కూడా పెరుగుతుంది. నువ్వు కూడా నాతో వస్తున్నావు. మాతో పాటు వారం రోజులు ఉండాల్సి వస్తుంది. ఐ హోప్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మీతో రావాలి, వారం రోజులు నేను మీతో ఉండాలని పర్సనల్గా చెప్తున్నారంటే ఫారిన్ కంట్రీలో నాతో హ్యాపీగా స్పెండ్ చేయాలనుకుంటున్నారని నాకు అర్థమైంది. నాకేం ప్రాబ్లం లేదు సార్, వస్తాను. గ్రేట్. మన ఈ ఫారెన్ ట్రిప్ గురించి నువ్వే వెళ్ళి అక్కతో మాట్లాడి కన్విన్స్ చేయాలి. నేనా? 1 month బ్యాక్ జాంబియాలో ఉన్న హెర్బల్స్ గురించి అక్కతో నేను చెప్పాను. అక్క ఎందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. నువ్వు చెప్తే ఓకే అంటుందని నా నమ్మకం. అక్క సరే అంటే మనం రేపే వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి చెప్పు. మీరు చెప్పకుండా నేను చెప్తే నా కోసం ఈ పని చేయలేవా? మీరు నన్ను ఇంతలా కావాలనుకున్నప్పుడు మీకోసం నేను ఏదైనా చేస్తాను. నాకు తెలిసి నాకు ఐ లవ్ యూ అని చెప్పడానికే నన్ను జాంబియా తీసుకెళ్తున్నారేమోనని నాకు డౌట్. సరే సార్, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. గుడ్. అరే భైరవి, నీది షాదీ గురించి సోచ్ రే క్యా? ఇంతకే అతను నీకు కాల్ చేశాడు. ఎవరు? అతనే, నీది ల్యాప్టాప్ దోస్త్ నాగార్జున. ఏయ్, అతను నాకు ఫ్రెండ్ ఏంటి? ఎందుకు చేశాడు? అరే, నువ్వు లేనప్పుడు నీది సెల్లు రింగ్ అయింది. లిఫ్ట్ చేసి మాట్లాడినా. ఏమన్నాడు? నీది ఫ్రెండ్తో మాట్లాడాలి అని అన్నాడు. నాది దోస్తుకి పెళ్లి ఫిక్స్ అయింది, ఇంకెప్పుడు ఫోన్ చెయ్యకు అని వాడి ఫోన్ కట్ చేశాడు. చూడు, అదిగో అతనే మళ్ళీ చేస్తున్నాడు. ఫోన్ చెయ్యొద్దు అని నేను చెప్పినా కూడా మళ్ళీ చేస్తున్నాడు. ఇదిగో, బుద్ధి లేదా అని గట్టిగా ఒక ధమ్కి ఇవ్వు. హలో. హాయ్ భైరవి గారు, ఎలా ఉన్నారు? ఎందుకు కాల్ చేసావు?
మీకు విషయం చెప్దామని చేశాను. ఏంటి? మీరు నాకు మాటి మాటికి కల్లోకి వస్తున్నారు. రెగ్యులర్గా మీరు నా కల్లోకి వస్తున్నారంటే నేను కూడా మీ కల్లోకి వచ్చే ఉంటాను. వచ్చానా? నువ్వు నా కళ్ళ ముందుంటేనే నాకు చిరాకు. మళ్ళీ నీకోసం కలలు కూడా కనాలా? నా ఫ్రెండ్ ఫోన్ చేయొద్దని నీకు ఆల్రెడీ చెప్పింది కదా, చెప్పినా కూడా మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు? అంటే నేను చాలా ఆపు. ఇక్కడ నాకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేకు. ఇంకెప్పుడు కాల్ చేయకు. పెట్టే ఫోన్. అరే భైరవి, అతనిలో బ్యాడ్ క్వాలిటీస్ ఏమీ లేవు, మంచివాడిలా అనిపిస్తున్నాడు. అంటే నాది ఫీలింగ్ నేను చెప్పినా అంతే. భైరవి, ఏంటి నానమ్మా? మీ నాన్న తెచ్చిన సంబంధాల్లో కొన్ని ఫోటోలు సెలెక్ట్ చేశారు. వాటిలో ఈ అబ్బాయి మీ నాన్నకి చాలా బాగా నచ్చాడు. ఈ అబ్బాయి ఎలా ఉన్నాడో చూడు. ఈ అబ్బాయి నేనిప్పుడు చూడ్డానికి వస్తున్నాడు. అబ్బాయిని చూసే ముందు నువ్వు అతని గురించి తెలుసుకుంటే మంచిది. కుర్రాడి వివరాలేంటి అని వెళ్ళి మీ నాన్న అడిగి తెలుసుకో. అరే భైరవి, ఇతనితో నీకీ పెళ్ళి అంట చూడు. Yeah, it's more than 20 crores. Of course, you have to do that. I'm sending you all the details. You check it and follow what I mentioned it. Okay? Bye. మేడం, ఏంటి? సార్ మీతో ఒక విషయం చెప్పమన్నారు. ఏంటది? ఏవో హెర్బల్ ప్లాంట్స్ గురించి సార్ రేపు జాంబియా వెళ్తున్నారని మీతో చెప్పమన్నారు. నన్ను కూడా తనతో రమ్మన్నారు మేడం. అక్కడున్న హెర్బల్స్ మీద రీసెర్చ్ చేస్తే కొత్త మెడిసిన్స్ తయారు చేయొచ్చంట. మన కంపెనీకి చాలా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పారు. మీరు ఓకే అంటే వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేస్తాను మేడం. అర్జున్ వెళ్ళాల్సిన టూర్ గురించి నువ్వు నాకు రికమెండ్ చేయడం ఏంటి? నన్ను పర్మిషన్ అడుగుతున్నావా లేక మీరు వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయినట్టు కన్ఫర్మేషన్ ఇస్తున్నావా? కన్ఫర్మేషన్ కాదు మేడం, సార్ మీకు ఇంటిమేట్ చేయమన్నారు. షట్ అప్. నీకు సంబంధం లేని మ్యాటర్ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. యు నో వన్ థింగ్, నీ క్వాలిఫికేషన్ చూసి నీకు జాబ్ ఇవ్వలేదు, నీ తెలివితేటలు చూసిచ్చాను. క్లెవర్ గర్ల్ అనుకున్నాను కానీ నీ బాస్ ని ట్రాక్ లో పెట్టేంత ఓవర్ స్మార్ట్ అనుకోలేదు. మేడం, నేను మీరనుకున్నట్టు జస్ట్ స్టాప్ ఇట్. నాకు యాక్టింగ్ నచ్చదు, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. ఇంకొకసారి ఇలాంటి డ్రామాలు ఆడావి అనుకో, నిన్ను ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. అవుట్. హే నమ్రత, వాట్ హ్యాపెన్? Let me handle it. Hi San, super shot. నువ్వు నాకు చెప్పాల్సిన విషయం నీ పిఏ వచ్చి నన్ను కన్విన్స్ చేయడం ఏంట్రా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? నువ్వు చెప్పిన పని చేయడం, నీ ప్రోగ్రామ్ లిస్ట్ తయారు చేయడం, నీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం, వాటిని నీకు గుర్తు చేయడం నీ పిఏ చేయాల్సిన పని. అటువంటిది ఆ అమ్మాయి వచ్చి మన కంపెనీ ప్రాఫిట్స్ గురించి నాకు చెప్పడం ఏంటి? నువ్వు కలెక్ట్ చేసిన హెర్బల్స్తో కొత్త మెడిసిన్స్ తయారవుతాయి, మన బిజినెస్ పెరిగి ప్రాఫిట్స్ వస్తాయి అంటే
నేను వద్దంటానా? అలాంటి విషయాలు డైరెక్ట్గా మనం మాట్లాడుకోవాలి కానీ పిఏలతో డిస్కస్ చేయడం, వాళ్ళతో నాకు చూపించడం ఏంట్రా? నన్ను ఫూల్ని చేయాలనుకుంటున్నావా? అదేం లేదు శామ్. నేనేదో ఫార్ములా గురించి ఆలోచిస్తూ తనని నీ దగ్గరికి పంపించాను. ఇది ఇంకోసారి రిపీట్ కాకూడదు. మార్కెట్లో రోజు రోజుకి గంట గంటకి కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పుట్టగొడుగుల్లా కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అవును శామ్, ప్రోడక్ట్ మేకింగ్ దగ్గర నుంచి ప్రైస్ పబ్లిసిటీ వరకు కాంపిటీషనే. అందుకే రేర్ హర్బల్స్ని కలెక్ట్ చేసి కొత్త ఫార్ములా తయారు చేద్దాం అనుకుంటున్నాను. గుడ్. లేట్ చేయకుండా తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయి. అవును, జాంబీ ఎప్పుడు వెళ్తున్నావు? రేపే వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శామ్.